మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద గొప్ప అధికారిగా ఉన్నాడంటే, అతడు అంతటి అధికారాన్ని పొందడానికి గల కారణం ఏమిటంటే అతని మనస్సు అండి. అతని హృదయము అనేది పరిశుద్ధమైనది. అతడు పవిత్రంగా దేవుని కొరకు జీవించాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, సనుగుకొనలేదు, గొనుక్కొనలేదండి. అంతటి పవిత్రమైన హృదయం కలిగి ఉన్నాడు కాబట్టే ఐగుప్తు దేశం అంతటి మీద గొప్ప అధికారిగా మార్చబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో అతడు అంత గొప్పగా మార్చబడడానికి అతనిలో ఉన్నటువంటి ఒక దైవ సంబంధం అని ఒక మాట తెలియపరుస్తాను. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనము. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి ఆహారము తినుట తప్ప తనకేమి ఉండదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యోసేపు చేతికి ఐగుప్తు దేశపు రాజు తనకున్నటువంటి అధికారం అంతటి అప్పగించేశాడు. ఇప్పుడు యోసేపు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తలతూగవచ్చు, అవమానపరిచినటువంటి అన్నలు పిలిచి వారి ఎదుట గణపరచబడవచ్చు. తనని ఎవరైతే బాధ పెట్టారో, బాధపరిచారో వారందరూ ఎదుట గొప్ప చేసుకోవచ్చు. కానీ తనకి ఏమి ఉన్నదో ఏది లేదో ఏ రోజున కూడా విచారించిన వాడు కాదు యోసేపు. ఆహారము తినుట తప్ప, ఆ విషయంలో తప్ప దేని గూర్చి అతనికి విచారము లేదండి. తనకున్న ఆశ ఏమిటంటే దేవుని దర్శనం చేసుకోవాలి, ప్రభుతో ప్రతిదినం మాట్లాడాలి, ప్రభు కొరకు నేను ఒక పరిశుద్ధంగా ఉండాలి. ఇది ఒక వైరాగ్యంగా యోసేపు చేసుకున్నాడు గనుకనే మంచి అధికారం కలిగిన వ్యక్తిగా మలచబడ్డాడు. ఆ దేశమంతా కరువుతో విలయతాండమాడుతూ ఉంటే యోసేపు కానీ, యోసేపు పిల్లలు కానీ, యోసేపు తల్లిదండ్రులు కానీ, అన్నలు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి రాజు గారు ఎవ్వరు కూడా ఏమంటే కరువులో వారు చిక్కుకొనలేదండి. అంతగా ఆశించబడ్డాడు. కారణం ఏమిటంటే అతడు యోసేపు సంపాదించుకున్న ఆశ అయితే అతనికి లేదండి. ఉన్న ఆశ అంతా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు ఒక మంచి మనస్సు కలిగిన వాడవై పరిశుద్ధంగా జీవించు. నా ప్రభు నీకు తోడే నిలిచి, నీకు ఎక్కడైతే అవమానం కలిగినదో, ఎక్కడైతే బాధ కలిగిందో, ఎక్కడైతే నింద కలిగినదో అదే చోట నా యేసే నిన్ను యోసేపు వలె ఘనపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇట్టి మాటలో మేము పోగొట్టుకొనగా యోసేపు వలె పరిశుద్ధమైన జీవితము కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, తనకేది ఉన్నదో ఏది లేదో ఏ రోజున విచారించిన వాడు కాదు గనుకనే అతడు ఆ దేశం మీద గొప్ప అధికారిగా మలచబడ్డాడు. నిశ్చయముగా నీ బిడ్డలు కూడా అటువంటి మనసు కలిగిన వారై నడిపించబడుదురుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.